తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ అష్టగోపికలతో కలిసి కొలువైన రాధాకృష్ణుల విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీకృష్ణుని చూసేందుకు భక్తులు రాధా చిన్ని కృష్ణుల వేషధారణలో తరలివస్తున్నారు. ఇక మరిన్ని విషయాలు తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నుంచి మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీవారి ఆ పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ కి అయితే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంది. ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క ఇస్కాన్ ఆలయంలో రాధాకృష్ణులు మాత్రమే ఉంటారు. ఒక్క తిరుపతిలో మాత్రమే అష్టలక్ష్ములతో పాటుగా ఉండేటువంటి అష్ట గోపికలతో పాటు ఉండేటువంటి కృష్ణుడు అయితే ఉంటారు. ఇది కూడా చాలా ప్రత్యేకమైనట్టుగా ఉంటుంది. ఇక్కడికి ఈ మూడు రోజులు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడా లేని విధంగా అయితే మాత్రం 8 మంది గోపికలతో పాటుగా రాధాకృష్ణులు ఉండడం అనేది మాత్రం ఈ ఆసియాలోనే మొట్టమొదటిగా ఉండేటువంటి ఆలయం కూడా ఒక తిరుపతి ఇస్కాన్ కు మాత్రమే చెందుతుంది. ఇప్పుడు ఒక ప్రత్యేక అలంకరణలతో పాటుగా అష్ట గోపికలతో పాటుగా ఉండేటువంటి ఒక ఆలయాన్ని సందర్శించడానికి అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇక్కడికి భక్తులతో రద్దీగానే ఉంటుంది. ఇక కృష్ణాష్టమి, గోకులాష్టమి, రాధాష్టమి లాంటి ఒక పర్వదినాల్లో అయితే మాత్రం ఎక్కువగా కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. దీనికోసం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక పక్క పోలీసు బందోబస్తు కానీ అలాగే కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలతో పాటు అలంకరణలతో పాటు ఉండేటువంటి ఒక స్వామి వారిని చూడడానికి అయితే మాత్రం ఎక్కువగా కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. భక్తులను కూడా మాట్లాడిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పండి, ఇక కృష్ణాష్టమికి సంబంధించి అయితే మాత్రం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా అంటారు? అంటే వేషధారంతో పాటుగా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అష్టగోపికలతో ఉన్నటువంటి శ్రీకృష్ణ దర్శనం చేసుకుని ఎలా అనిపిస్తా ఉంటారు? చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నుంచి డ్యూటీ చేయడం చాలా గ్రేట్ గా, నాకు చాలా కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. సో పొద్దున్నుంచి నేను సేవలో ఉన్నా, నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నుంచి పిల్లలందరూ చిన్న చిన్న కృష్ణుడిలాగా రావడము అంతా బాగుంది. ఇంకా మా వారి సేవకి ఇప్పుడు కూడా ఇక్కడ మాట్లాడడానికి అయితే స్వామి కూడా ఉన్నారు, ప్రభుదాసు కూడా ఉన్నారు ఇక్కడ చీఫ్ పిఆర్ఓగా. సార్ అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక ఆసియాలోనే మొట్టమొదటిగా కూడా అష్టలక్ష్ములతో పాటు గోపికలతో పాటు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత, అలాగే ఈ రోజు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, వచ్చేటువంటి భక్తులు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు సంతృప్తికరంగా? ఈ ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇస్కాన్ మందిరంలో మన ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ లో మొదటి మందిరం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం శ్రీరామ్ మాయాపూర్ లో. ఏ విధంగా రాముల వారి జన్మస్థానం అయోధ్య, శ్రీకృష్ణ భగవాన్ జన్మస్థానం మధురలో ఏ విధంగా మన జన్మాష్టమి అక్కడ జరుపుకుంటారు, అదేవిధంగా మన ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ శ్రీరామ్ మాయాపూర్ అక్కడ శ్రీ శ్రీ రాధా మాధవ్ అసకి ఉంది. ఇక్కడ శ్రీ శ్రీ రాధా గోవింద అసకి బృందం ప్రపంచవ్యాప్తంగా 1000 ఇస్కాన్ మందిరాల్లో అత్యంత వైభవపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల వారి యొక్క విశేష కృషి వల్ల నేడు ఇస్కాన్ తిరుపతి మందిరంలో కూడా చూశారు కదా ఏర్పాటు విధంగా క్యూ లైన్లు కావచ్చు. ఆ దర్శన అనంతరం శ్రీ శ్రీ రాధా గోవింద అససకి గిరిదారు వారు అత్యంత వైభవపేతంగా అలంకరించబోయారు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆయుర్భావ తిథి. ఎవరైతే ఆయన యొక్క ఆయుర్వేద రోజు వచ్చి భగవాన్ ప్రార్థిస్తారో విశేషమైన ఆశలు లభిస్తాయి. ముఖ్యంగా అతని యొక్క నామాన్ని జపించడం చాలా చాలా ముఖ్యం. భక్తులు మీరు గమనిస్తున్న ముఖ్యంగా చూడవచ్చు చక్కగా నామ సంకీర్తన, కలియుగ ధర్మం నామ సంకీర్తన ద్వారా భగవంతుని మనం కీర్తించవచ్చు. దర్శన అనంతరం చక్కగా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగి ఉన్నాయి. ప్రసాదం తీసుకున్న తర్వాత భక్తులకి కల్చరల్ యాక్టివిటీస్ మన గ్రౌండ్ లో జరుగుతుంది. అంతేకాకుండా భగవద్ యొక్క ఉపదేశాలు, తలరాత మార్చగల అద్భుత గీత, శ్రీల ప్రభుపాల వారి యొక్క భగవద్గీత యథార్థం, అంతేకాకుండా శోక మోహ భయనాశకం శ్రీమద్ భాగవత గ్రంథ నిత్య పఠనం, నిత్య శ్రవణం, ఈ విధంగా గ్రంథాలు భగవంతుడు ఇచ్చినటువంటి గ్రంథాలు లభ్యమవుతున్నాయి. సో ఈ నామాన్ని జపించడం ద్వారా భగవాన్ యొక్క విషయాన్ని ఆశీస్సులు పొంది అది విధాన్ని పరిపాలన చేసుకోవచ్చు. ఇక్కడ మన స్వామి ఈ యొక్క 3 రోజులకు సంబంధించి అయితే మాత్రం స్వామి ఏ ప్రత్యేకమైనటువంటి అలంకరణలు అయితే కనిపించగలుగుతారు? సో ఈ రోజు ఈ విధంగా 40-30 నిమిషాలకి ప్రత్యేక అలంకరణతో స్వామి దర్శనం ఇచ్చారు. మళ్ళీ తిరిగి 8:30 నిమిషాలకి విశేష అలంకరణతో దర్శనం ఇచ్చారు. సో ఈ విధంగా రోజుకి 2 సార్లు భగవంతుడు అన్ని ఇస్కాన్ మందిరాలు ఈ విధంగా దర్శనం ఉంటుంది. ఈరోజు రాత్రి 11 గంటలకి మన టీటీడీ గ్రౌండ్స్ లో అర్చామూర్తులకి విశేషమైన అభిషేక కార్యక్రమం జరుగుతుంది.
అనంతరం నామ సంగీతంతో పాటు ఆధ్యాత్మిక సందేశం కూడా ప్రముఖుల చేత ఇవ్వబడుతుంది. సో ఈ విధంగా ఆ కార్యక్రమం సంపూర్ణమవుతుంది. కార్యక్రమం అనంతరం భక్తులు ఈరోజు యాక్చువల్ గా వాస్తవంగా జన్మాష్టమి రోజున భగవద్భక్తులు తీవ్రంగా అభ్యసించే వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు కూడా కేవలం పళ్ళు తీసుకుని ఉన్నాం అంతవరకు. ఉపవాసం మధ్యాహ్నం అర్ధరాత్రి వరకు ఉండి నామాన్ని కీర్తించి అనంతరం అభిషేకం అనంతరం ప్రాణం స్వీకరిస్తాం. మన సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాల వారి యొక్క ఆయుర్భావ తిథి, వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా 11 గంటలకి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ప్రచారం చేశారు. రేపు సాయంత్రం ఇస్కాన్ యూత్ వింగ్ చాలా చక్కటి స్ఫూర్తించే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలకు ఆహ్వానిస్తున్నాం. సో భక్తులు నామ సంగీతం చేస్తూ ఈరోజు అంటే ప్రభుపాల యొక్క విశేష కృషి ఆశీస్సులు అన్నమాట. సో ఈ యొక్క తిరుపతి ఇస్కాన్ ఆలయానికి సంబంధించి అయితే మాత్రం ప్రపంచంలోనే ఇది ఒక ప్రత్యేక ఆలయంగా కూడా ప్రసిద్ధిగాంచింది. సో ఇదే విధంగా ఉన్నటువంటి యొక్క ఆలయానికి విఐపీలతో పాటుగా తిరుమలకి వచ్చేటువంటి భక్తులంతా కూడా తిరుపతికి తరలివచ్చి ఇస్కాన్ టెంపుల్ అయితే సందర్శించడం అనేది ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఇస్కాన్ అధికారులు కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇద్దరు కూడా మమేకమయ్యేసి కూడా ఆ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ప్రత్యేకమైనటువంటి అలంకరణలో కూడా 3 రోజులకు సంబంధించి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గోపికలతో పాటు ఉండేటువంటి రాధాకృష్ణులు అయితే మాత్రం ప్రత్యేక అలంకరణలు ఉంటారు. వాటిని చూడడానికి ఎక్కువ మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ అలాగే ఆలయ కమిటీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భాస్కర్ తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నుంచి.